హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మామిడికాయతో ముక్క పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ పచ్చడి అయితే పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైనా నేను చెప్పే ఈ కొలతల్ని ఫాలో అవుతూ చేయండి. చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారు. మరి నాకైతే ఈ నిల్వ పచ్చళ్ళు చేయడం అంటే చాలా ఇష్టం అండి. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఒక 3 బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకున్నాను. వీటికి పైన బంకలా ఉంటుంది కాబట్టి వీటిని ముందుగా నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ బంక పోయేలాగా శుభ్రంగా రుద్ది కడుక్కోవాలండి. తర్వాత పైన తొడిమి కూడా ఉంటుంది కదా, ఆ తొడిమని కూడా ఇదే విధంగా తీసేసుకుని ఇది పూర్తిగా కడిగేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ మామిడికాయలకి ఉన్న తడి పూర్తిగా పోయేలాగా ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తడేమి లేకుండా తుడిచేసుకోండి. కొద్దిగా తడి ఉన్న పచ్చడి అనేది ఏ పచ్చడైనా పాడైపోతుందండి. తడి తగిలితే మాత్రం ఏ పచ్చడైనా పాడైపోతుంది. ఇలా తుడుచుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. ఇలా పూర్తిగా ఆరిపోయినాయి కదండి. ఇలా ఆరిపోయిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొద్దిగా టెంకు కట్టినాయండి మామిడికాయలు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. వీటిని కూడా కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలు ఎన్ని వచ్చినాయి అనేది కొలుద్దాం. నేను ఇక్కడ ఇలా మెజర్మెంట్ కప్ ఒకటి తీసుకున్నానండి. మీ దగ్గర గ్లాస్ ఉన్నా పర్వాలేదు, చిన్న గిన్నె తీసుకున్నా పర్వాలేదు, కొలతగా ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కొలుచుకోవడం వల్ల మనం ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు అనేవి కరెక్ట్గా వేసుకోవచ్చండి. చక్కగా సరిపోతాయి మనం వేసే కొలతలు. ఇలా వేసుకున్న తర్వాత నాకైతే ఈ ముక్కలన్నీ 8 కప్పులు అయితే వచ్చినాయండి. కరెక్ట్గా 8 కప్పులు వచ్చి కొన్ని మిగిలినాయి. ఇలా ఒక దాంట్లో వేసేసుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడికి కావాల్సిన ఆవాలు, మెంతులు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయలు కొలిచామో అదే కప్పుతో 3/4 కప్పు ఆవాలు వేసుకోవాలి. 8 కప్పుల మామిడికాయలకి 3/4 కప్పు ఆవాలు వేసుకుని మిగిలిన 1/4 కప్పు ఇలా మెంతులు వేసుకోవాలి. నేనైతే వీటిని వేయించట్లేదండి, ఇదే విధంగా పొడి చేసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మెంతులైన వేయించుకోవచ్చు. ఇలా ఈ రెండు ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇది బాగా ఫైన్ పౌడర్ అయ్యే వరకు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ పచ్చడిని కలుపుకోవడానికి ఒక పెద్ద ప్లేట్ తీసుకుని తడేమి లేకుండా ముందు తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆవపిండి, మెంతిపిండిని కూడా దీంట్లో వేసేసుకుని తర్వాత నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే మామిడికాయలు కొలిచామో అదే కప్పుతో 3/4 కప్పు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత అదే కప్పుతో 1 కప్పు కారం వేసేసుకోవాలి. మనం తీసుకునే కారం క్వాలిటీ బాగుంటే పచ్చడి కూడా బాగుంటుందండి. తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 2.5 కప్పుల వరకు పల్లి నూనె వేసుకున్నాను. మీరు కావాలంటే పప్పు నూనె అయినా వేసుకోవచ్చండి. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయలు కొలిచామో అదే కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ వేసుకోవాలి. 2.5 కప్పులు ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా పచ్చడి కాబట్టి ఇలా గరిటెతో తిప్పుకుంటున్నానండి. మీరు కావాలి అంటే చేతితో కలిపితే పూర్తిగా చేయిని శుభ్రంగా కడిగేసుకుని అస్సలు తడేమి లేకుండా తుడుచుకున్న తర్వాత చేతితో కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నేను బాగా పెద్ద గిన్నె లాంటి దానిలో కలిపాను కాబట్టి నేను ఇలా చిన్న బౌల్లో వేస్తున్నానండి. ఇలా ఉంచేసుకున్నా పర్లేదు, తర్వాత మనం తీస్తాం కాబట్టి. నేను దీనిలో వెల్లుల్లి వేయటం మర్చిపోయానండి. నెక్స్ట్ డే చూసి ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకుని వేస్తున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయలని ఈ విధంగా దంచుకుని వేస్తే సరిపోతుంది. కొద్ది క్వాంటిటీయే కాబట్టి దంచేసుకుని వేసుకున్నాను. ఎక్కువ తీసుకున్నప్పుడు వెల్లుల్లిపాయలుగా వేసుకోవచ్చు తొక్క తీసి. ఇలా రెండో రోజుకే చూడండి ఎంత బాగుందో పచ్చడి అయితే. ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నానండి పచ్చడి అనేది. ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, 2.5 కప్పులు అయితే ఆయిల్ సరిపోయింది. ఎంత బాగుందో చూడడానికి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. నేను చెప్పినట్లు ఈ కొలతలు కనుక ఫాలో అయ్యి మీరు కూడా తయారు చేసుకుంటే మీకు కూడా ఇదే విధంగా వస్తుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎన్ని మామిడికాయలు తీసుకున్నా ఈ కొలతలతో కనుక చేస్తే చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.